నాని గాజులు కావాలన్నావు కదా, పద కొనుక్కుందాం. ఏంటి గాజులు? నిజంగా చెప్తున్నావా? నిజంగానే. ఏదో తేడాగా ఉందేంటి? గోల్డేనా? గోల్డే. ఎందుకు వచ్చింది డౌట్ నీకు? మరి నిన్నటి దాకేమో గోల్డ్ కొనమంటే అంత రేటు ఉంది ఇంత రేటు ఉంది కొనలేనన్నా. అవును, మరి నువ్వు 30 గ్రాములు 25 గ్రాములు అడుగుతున్నావు. నేను ఇప్పుడు ట్రిక్ అనుకున్నాగా. ఏంటది? ఇప్పుడు సేమ్ గాజులు నేను 2 గ్రామ్స్ లోనే కొంటా. 2 గ్రామ్స్ లో? అవును. గాజులు? అవును. పడ్డావైతే నువ్వు కూడా ఎందులో? పప్పులు కాలే సార్. అవునా? ఇది మాత్రం గోల్డ్ కదా? అదా గోల్డ్ లాంటిదే కానీ పనికిరాని గోల్డ్. అది గోల్డ్ అని మాత్రం అవునా? అంతే. అంటే గోల్డ్ అని పిలుచుకోవాలంతే, అది గోల్డ్ కాదు. ఏంటి అందుకే దీనికి డిఫరెన్స్? అందులో ఉన్నది కొద్ది కాపరే కదా ఎక్స్ట్రా. మనకి గోల్డ్ జ్యువెలరీలోని 18 క్యారెట్ 16 క్యారెట్ 14 క్యారెట్స్ ఇలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమైందంటే గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోవడం వల్ల మనం ఏమనుకుంటున్నాం, లైట్ వెయిట్ జ్యువెలరీ కానీ వెళ్ళిపోతున్నాం, తక్కువ ఎక్కువ కొనలేం కాబట్టి. కానీ ఆ ఉచ్చులోకి అలా లాగారనమాట మనల్ని. ఇది 18 క్యారెట్స్ 24 క్యారెట్స్ ఇలా కాదు. వాళ్ళు యూజ్ చేసేది గోల్డే. వాళ్ళు ఏం చెప్తారంటే పైన షీట్ గోల్డ్ ఉంటుంది, లోపలంతా కాపర్ ఉంటుంది అని అంటారు. దాన్ని గోల్డ్ షీట్ జ్యువెలరీ అని చెప్పి సేల్ చేస్తున్నారు. యాక్చువల్లీ లాజికల్లీ వాళ్ళు చెప్పేది బాగానే ఉంటుంది, కానీ దాని లోపల ఉన్న విషయం ఏంటనేది ఎవరికి తెలియదు. మనం ఏ వీడియోలో కూడా ఎవ్వరు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఆల్రెడీ నేను ఆ జ్యువెలరీ కొన్నాను, దానికి గోల్డ్ అంతా ఫేస్ చేశాను. మరి నువ్వెప్పుడు కొన్నావు దాన్ని నాకు తెలియకుండా? అసలు నువ్వు నా దగ్గరికి వచ్చేక ముందే కొన్నాను, అసలు నువ్వు పరిచయం కాకముందే కొన్నాను. అవి యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనకి గోల్డ్ ప్రైస్ 1,00,000 దాటేసిన తర్వాత చాలా మంది ప్రమోషన్స్ చేస్తున్నారు కదా. ఇదైతే తక్కువలో వచ్చేస్తుంది మనకి, ఇది కూడా గోల్డే అని చెప్పి చాలా మంది ప్రమోషన్ చేశారు. సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వాళ్ళందరూ చేశారనమాట. యాక్చువల్లీ వాళ్ళకి కూడా విషయం తెలుసో లేదో కూడా డౌటే నాకు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. వాళ్ళకి ఏం అవసరం చెప్పు, కొనడానికి బోల్డ్ అంత మనీ ఉంటుంది, డైరెక్ట్ మంచి గోల్డే కొంటారు. ఆ ఉచ్చులో పడేది ఎవరు? మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే కదా. సో నేనైతే ఇవి 2014 లో కొన్నాను ఫస్ట్ టైం. అప్పుడు మరి నువ్వు పరిచయం కూడా లేదు కదా నాకు. 2014 లో యాక్చువల్లీ ఏమైందంటే నేను జాబ్ చేస్తున్నాను కదా అక్కడ హైదరాబాద్ లో. జాబ్ చేసేటప్పుడు ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో నేను పేయింగ్ గెస్ట్ గా ఉండేదాన్ని, గుర్తుందా? ఆంటీ వాళ్ళు పరిచయం చేశారనమాట. వాళ్ళకి తెలిసిన జ్యువెలరీ షాపే, చిన్న షాప్ కాకపోతే బ్రాండెడ్ కాదు. సో అక్కడికి ఏంటనంటే అప్పట్లో మరి నేను ఎప్పుడు గోల్డ్ కొనింది లేదు, చేసింది లేదు. సో అక్కడ ఒక 10,000 కల్లా నీకు బ్యాంగిల్ వస్తుందిరా తీసుకో, పూర్తి గోల్డ్ కదా. అప్పుడు ఎంత నాని? జస్ట్ ఒక 1 గ్రామ్ 3,000 రూపీస్. సో నీకు ఒక 2 గ్రామ్స్ ఉంటది, 4 గ్రామ్స్ లో 2 గ్రామ్స్ లో ఒక గాజు వచ్చేస్తుంది, 4 గ్రామ్స్ లో కలిపి నీకు మంచి గాజులు వస్తాయిరా, వేసుకోవడానికి బాగుంటుందని ఆవిడ నాకు సజెస్ట్ చేసి తీసుకెళ్లారనమాట. సో అక్కడికి వెళ్ళాను. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా ఏంటంటే, ఇప్పుడు గాజు చుడతాం కదా, ఇవన్నీ కడియం బ్యాంగిల్స్ లాంటివి వస్తాయి అనమాట. ఇలా పైన చుడతాం కదా, ఆ చుట్టేదేమో గోల్డ్ షీట్ తోటి గోల్డ్ ని బాగా పల్చర్ చేసేసి చుడతాము, లోపల ఏంటి కాపర్ పెడతామని చెప్పారు. సో ఓకే. అప్పుడు మళ్ళీ వాళ్ళు చెప్పింది కూడా ఇంకోటి ఏంటనంటే, ఇప్పుడు నువ్వు ఇది సేల్ చేసేసుకుంటే నువ్వు గోల్డ్ ఎంత కొంటావో ఆ ప్రైస్ అంతా వచ్చేస్తుంది అని చెప్పారు నాకు. సో ఓకే అనుకున్నాను. నేనేదో మా మమ్మీకి సర్ప్రైజ్ ఇవ్వచ్చు కదా, అప్పుడు దాకా మేము ఎప్పుడు గోల్డ్ కొనింది లేదు కాబట్టి నాకు అసలు ఆ డీటెయిల్సే తెలియదు. మరి సరే సర్ప్రైజ్ ఇవ్వచ్చు కదా అని చెప్పి కనీసం నేను ఇంట్లో కూడా చెప్పలేదు మమ్మీకి. చెప్పకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోయి అక్కడికి ఆర్డర్ పెట్టేశాను. బట్ అన్ఫార్చునేట్లీ 2/4 సైజ్ పెట్టాను, మమ్మీకి గిఫ్ట్ చేయొచ్చు అని చెప్పి. అదేమో మమ్మీకి ఏమో సరిపోలేదు, మమ్మీ సైజు 2/6. నేను చూసుకోలేదు అది. సో పెట్టేసేసాను. గోల్డ్ బ్యాంగిల్స్ వచ్చాయి. నాకు అరౌండ్ 4 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. అప్పుడు నేను 4 గ్రామ్స్ తీసుకుంటే ఆ 4 గ్రామ్స్ బాగానే బిల్ అని ఇచ్చారు. మేకింగ్ ఛార్జెస్ అవంతా కూడా గోల్డ్ కేసినట్టే, మనకి ఏం పెద్ద ఏం తేడా ఉండదు అనమాట. కానీ ఆ బ్యాంగిల్స్ తీసుకెళ్ళాను. చూడడానికి కూడా బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి, చక్కగా కడియం వచ్చి ఎలిఫెంట్స్ వచ్చి ఉంటాయి. నువ్వు చూసుంటావు కదా, స్టార్టింగ్ లో ఉన్నాయి కదా. అవి ఏమైందంటే అవే అనమాట, చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ కూడా. తర్వాత అవి మమ్మీకి తీసుకొని వెళ్ళిస్తే ఏమో మమ్మీకి సైజ్ సరిపోలేదు.
సో కొంచెం డిసప్పాయింట్ అయినా ఇంకా గోల్డ్ కొన్నాను, ఫస్ట్ గోల్డ్ కదా మరి నాకు అది సరే అని చెప్పి నేనే వాడుకుందామని ఉంచేసుకున్నాను. మనం ఈ డ్రెస్సెస్ మీద వాటి మీద గాజులు అయి పెద్ద వెయ్యము, ఎప్పుడు ఇట్లా చైన్ వేసుకొని ఉంటాను కదా నేను, చాలా పెద్ద ఎక్కువ వాడింది లేదనమాట వాటిల్ని. ఏమైందంటే మిడిల్ లో మ్యారేజ్ అయిన తర్వాతే ఒకసారి జనరల్ గా ఇంటి దగ్గర ఉన్నప్పుడు గాజులు వేసుకొని ఒక 1 మంత్ అలా ఉంచేసాను, డైలీకి వాడేద్దామని ఉంచేస్తే ఆ గాజులు చూస్తే 1 మంత్ కల్లా ఇట్లా కలర్ పోయి నార్మల్ 1 గ్రామ్ గోల్డ్ మనం ఎలా తీసుకుంటాం అలా అలా కనిపించాయి నాకు లిటరల్లీ. నాకు అవి చూసిన వెంటనే కంగారు వచ్చేసింది, అసలు నేను కొన్నది రియల్ గోల్డా కాదా అని చెప్పి. ఎందుకంటే పెద్దోళ్ళు ఎవరు కూడా వచ్చి కొనిచ్చింది కాదు కదా, తెలిసి తెలియక కొనేసాను నేను. అవేమో ఫేడ్ అయిపోయి నాకు మామూలు టెన్షన్ కాదు ఆ టైంలో. ఇంకా కొన్ని రోజుల తర్వాత కూడా అవి తీసుకుని వెళ్ళి ఒక షాప్ లో చూపించాను, ఇది రియల్ గోల్డా కాదా అని చెప్పి. గోల్డే అన్నారు, వాళ్ళకి అర్థమైంది, బంగార షాప్ లో వాళ్ళకి అర్థమవుతాయి కదా గోల్డ్ షీట్ జ్యువెలరీ అంటే, అర్థమైంది అనమాట వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు, చక్కగా ఇవి గోల్డ్ షీట్ జ్యువెలరీ అమ్మ, కాకపోతే ఇవి ఇలా కలర్ పోతే పాలిష్ చేసేసుకోవడమే అని అన్నారనమాట. నేను సరే అని చెప్పి పాలిష్ పెట్టించేసుకున్నాను. తర్వాత ఏమైందంటే ఆ బ్యాంగిల్స్ నాకు కూడా సైజ్ ఫిట్ కాల. మనం మరి పెళ్ళి అయ్యాక పిల్లలు పుట్టాక లావ్ అయ్యాం కాబట్టి కాస్త 2.6 వచ్చేసింది. ఆ బ్యాంగిల్ ఏం చేశానంటే కడియమే కాబట్టి వాళ్ళు ఒక ఐడియా ఇచ్చారు, మిడిల్ లో కట్ చేయించేసి వేసుకోవాలని చెప్పి. సరే అని కట్ చేయించాను. కట్ చేయిస్తేనేమో అవి బాగా గీసుకుంటున్నాయి అనమాట. ఇంకా సేల్ చేసేద్దాము, ఫస్ట్ లో ఏమో కొంచెం సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యాను, ఫస్ట్ కొన్న గోల్డ్ కదా అని చెప్పి. తర్వాత ఏంటంటే అవి నేనే వేసుకోవడానికి పనికి రావట్లేదు, ఎవరికి పనికి రావట్లేదు, అందులోనే కట్ చేయించేసాను కదా, పాడు చేసేసాను. సరే కనీసం ఒక 4 గ్రామ్స్ అన్నా వస్తుంది. అప్పటికి శిశిర పుట్టిన టైంకి ఈజీగా గోల్డ్ 12,000 అయింది 1 గ్రామ్. సో 4 గ్రామ్స్ ఆ లాభం వస్తుంది కదా అన్నట్టే నేను ఓకే అని చెప్పేసి ఇది సేల్ చేసండి ఆంటీ అని చెప్పి తీసుకొని పోయిస్తే, షాకింగ్ ఏంటో తెలుసా నాని, ఒక్కరంటే ఒక్కరు కూడా కొనుక్కోలేదు. చాలా షాప్స్ తిరిగాను, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ గోల్డ్ షీట్ జ్యువెలరీ మేము ఎవరం కొనవమ్మా, ఎవరైతే చేస్తారో వాళ్ళే కొనాలి, లేదా మీ అంతటా మీరు ఇవి తీసుకొని వెళ్ళి కరిగించుకోండి, మేమైతే కొనలేము అలాగా, ఆ షీట్ జ్యువెలరీ అసలు కొనమని చెప్పారు. నాకు ఫ్యూజ్ ఎగిరిపోయాయి. ఇక ఏం చేస్తాను, అంత 4 గ్రామ్స్ పెట్టి కొన్నాను. ఎప్పుడు అంత ముందు నాకు రామరిగ్గా 10 to 15,000 లోపల పడ్డాయి, నాకు సరిగా గుర్తులేదు ఆ టైంలో. అసలు అంత ఎప్పుడు గోల్డ్ కొన్నా అది గోల్డ్ రాకపోతే కంగారు కదా, ఇంకేం చేస్తానో అలాగే వదిలేసాను అనమాట. రీసెంట్ గానే ఒకరు ఇట్లా గోల్డ్ ని మెల్ట్ చేసే వాళ్ళు పిన్ని ద్వారా పరిచయం అయ్యారు నాకు. సరే అని చెప్పి ఇచ్చి మెల్ట్ చేయిస్తే అసలు అది గోల్డా కాదని స్టిల్ నాకు డౌట్. సో అది మెల్ట్ చేయించాను అనమాట. మెల్ట్ చేయిస్తే అక్కడ తీరా చూస్తే 4 గ్రామ్స్ లో నాని 1 గ్రామ్ మిగిలింది నాకు. అంటే మిగతా 3 గ్రామ్స్ ఏమైనట్టు, అదేంటి బంగారంలో మాయమైపోతుంది. అదే కదా నాని, మరి దాంట్లో ఉంది. ఇప్పుడు మనం ఎవరం కూడా ఏంటి అది సేల్ చెయ్యాలని చెప్పి కొనుక్కోం కదా, ఏ జ్యువెలరీ అయినా కూడా. మనం ఏంటి, మనం ఎక్కువ గోల్డ్ కొనలేం కాబట్టి ఏదో తక్కువగా చిన్న గోల్డ్ కొనుక్కుంటాం మనం, అది కూడా గోల్డే కదా అన్న ఉద్దేశంతో కొనుక్కుంటాం. ఇప్పుడు మనం ఏమవుతుంది, 18 క్యారెట్స్ 14 క్యారెట్స్ అంటే మనకి హాల్ మార్క్ గోల్డ్ పక్కన పెట్టేస్తే 22 క్యారెట్ నాన్ కేడియం ఉంటుంది. ఆ నాన్ కేడియం కూడా మనం కాదనుకొని హాల్ మార్కే కొనుక్కుంటున్నాం ప్రెసెంట్. ఆ నాన్ కేడియం నుంచి కింద దిగం మనం ఎప్పుడు, ఎందుకనంటే అందులో గోల్డ్ ఉండదు, గోల్డ్ వేస్ట్ అయిపోద్దన్న మన ఆలోచన. కానీ ఇది కంప్లీట్ గా నీకు హాల్ మార్క్ గోల్డే పెడతారనమాట పైకి, అదేమి 18 క్యారెట్స్ కూడా ఉండదు. నీకు టెస్ట్ చేయించినా కూడా అర్థం కాదు ఆ విషయం. సో ఇప్పుడు ఏమైంది, నేను కరిగిస్తే నాకు మిగిలింది 1 గ్రామ్ గోల్డ్ వచ్చింది. సో నాకు 10,000 రూపీస్ వచ్చింది, కొన్న డబ్బులు వచ్చాయి. అది కూడా 10 సంవత్సరాల తర్వాత. అసలు అది ఎవరైనా చెప్పు, ఎవరైనా అది అమ్మాలి గోల్డ్ లేకపోతే ఒక వస్తువు పాడు చేయించేయాలని అనుకుంటారా? మరి అంత లాస్ జరుగుతున్నప్పుడు ఇంతమంది సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తారు కదా, తర్వాత అది ప్రాబ్లం అవుతుంటావా? మేబీ నువ్వు చీట్ అయిపోయావేమో. అయి ఉండొచ్చు మేబీ. ఇప్పుడు కొత్త సపరేట్ షాప్సే వీటి కోసం పెట్టారు, ఇప్పుడు కొత్తగా ఉన్నాయి హైదరాబాద్ లో, చాలా ప్లేసెస్ లో ఉన్నాయి. మేబీ వాళ్ళు ఏమైనా బిల్ ఇస్తారేమో, ఇన్ కేస్ బిల్ ఇచ్చినా కూడా నువ్వు తీసుకెళ్లి వాళ్ళ షాప్ లోనే ఎక్స్చేంజ్ చేయగలుగుతావు, అంతేగాని కొత్త షాప్ లో ఏమి ఎక్స్చేంజ్ చేయలేవు. నార్మల్ అన్ని గోల్డ్ జ్యువెలరీ షాప్స్ లో నువ్వు ఏది కొన్నా ఇమీడియట్ గా ఏం అమ్మేసుకోవాలని అనుకోగలవు. ఏ 10 సంవత్సరాల తర్వాత ఆ షాప్ ఉంటుందో లేదో నీకేం తెలుసు. ఈ జ్యువెలరీ తాకట్టు పెట్టుకోవడానికి పనికిరాదు, పోనీ ఇది అమ్ముకుంటే డబ్బులు వస్తాయంటే అది కన్ఫర్మ్ లేదు, పోనీ మీకు అసలు కనీసం రోజు గోల్డ్ లాగా ఉంటది వేసుకోవడానికి అని అనుకుంటే అది ఫేడ్ అయిపోద్ది. దేనికోసం కొంటున్నట్టు చెప్పు అసలు ఈ జ్యువెలరీ?
ఇది చూడు నాని, నేను నీకు చెప్తుంటే వీళ్ళు చూడు ఎంత చక్కగా వింటున్నారు. అసలు చూడు తల బయట పెట్టి ఎంత చక్కగా నా దగ్గరికి వచ్చి వింటున్నారు కదా. అవును, అయ్యో వాటికి కూడా గోల్డ్ పిచ్చి పట్టించినట్టున్నావు నువ్వు. ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి నాకు యాక్చువల్ ఒక 30 గ్రాముల గాజులు చేయడం చేయి. దీనికి వీళ్ళందరూ కూడా సాక్ష్యం, ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళు కూడా. మీరు కూడా అందరూ నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం ఎలా ఉన్నా కూడా 10 మందికి షేర్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఇది. ఈ విషయాన్ని 10 మందికి తెలుసుకుంటేనే అలాంటి ఉచ్చులో మళ్ళీ పడకుండా ఉంటారు. ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో దొరుకుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, ఇట్స్ మీ పాలపిట్ట.